నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ గత 25 సంవత్సరాలుగా పరిచయం ఉన్న సంస్థ. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కొన్ని లక్షల మంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఎంతోమంది యాత్రికులు తమ యాత్రను సంపూర్ణం చేసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ముక్తినాథ్ చాలామంది వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు కదా. మరి ముక్తినాథ్ యాత్రకు సంబంధించి స్పెషల్ ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి? మరి చాలా రోజుల వరకు అక్కడికి వెళ్ళి స్టే చేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తోంది? ఇప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రత్యేకమైన ఆఫర్స్ వస్తాయి? పూర్తి వివరాలు మనకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి జశ్వంత్ గారు. హలో అండి. ఇప్పుడు ముక్తినాథ్ యాత్ర చేయాలి అని చాలామంది భక్తులు అనుకుంటూ ఉంటారు కదా. యాత్రికులు ముక్తినాథ్ యాత్ర కంప్లీట్ చేయాలి అనుకున్నట్లయితే బెస్ట్ టైం ఏంటి? ముక్తినాథ్ యాత్రకు సంబంధించి బెస్ట్ టైం అనేది అంటే ఏం లేదండి, ఇయర్ మొత్తం వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కొద్దిగా కూల్ వెదర్ ఉన్నప్పుడు లైక్ జనవరిలో ఫిబ్రవరిలో ఏంటంటే ముక్తినాథ్ కంప్లీట్గా మనకి హిల్లో ఉంటుంది అనమాట, హిమాలయ హిల్ మీద. సో అక్కడ ఆ టైంలో స్నో ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 months కాకుండా మిగతా 9 months ఎప్పుడైనా సరే ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ముక్తినాథ్ మనకు నేపాల్లో వస్తుంది అనమాట. సో ఓన్లీ మనం ముక్తినాథ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం చిన్న ట్రిప్ మనం 5 nights 6 days ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ నేపాల్ అండ్ లైక్ కాఠ్మండు, ముక్తినాథ్ కావాలి అనుకుంటే. లేదు, కంప్లీట్ ముక్తినాథ్తో పాటు నేపాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకోవాలి అంటే మనము ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నామో 12 nights 13 days ఉంటుందన్నమాట. సో ఇందులో ఈ 12 nights 13 daysలో ఏంటంటే ఫస్ట్ మనము ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు లక్నో వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో లక్నో రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం నైమిషారణ్యం వెళ్తాం అనమాట. సో అక్కడ మునులు తపస్సు చేసినటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని అక్కడ ఒక నైట్ స్టే ఉండి దాని తర్వాత నైమిషారణ్యంలో మెయిన్గా ఎవరు వెళ్ళినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అంటారనమాట. సో అక్కడ ఆ వ్రత కార్యక్రమాలన్నీ చేసుకొని అక్కడ నుంచి మనం అయోధ్యకు వెళ్తాం. సో అయోధ్యలో రామ మందిరం దర్శనం చేసుకొని అక్కడ సరయూ నదిలో ప్రోక్షణము, తర్వాత హనుమాన్ గడి టెంపుల్, మార్బల్ కటింగ్ టెంపుల్ ఇవన్నీ విజిట్ చేసుకొని దాని తర్వాత అక్కడ నుంచి అయోధ్య నుంచి మనము నేపాల్ సైడ్కి వెళ్తాం అనమాట. సో ఇదంతా కూడా మనం బై రోడే వెళ్తూ ఉంటాం. సో నేపాల్ బార్డర్ కూడా మనం బై రోడ్ క్రాస్ చేసి నేపాల్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనము లుంబిని అనే ప్లేస్కి వెళ్తాం. బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్ అనమాట. సో అక్కడ లుంబిని టెంపుల్ చూసుకొని చేసి బర్త్ ప్లేస్ అక్కడ నుంచి మనం పోఖ్రా వెళ్తాం. సో ఈ పోఖ్రా అనేది ఏంటంటే ముక్తినాథ్ వెళ్ళడానికి బేస్ క్యాంప్ అనమాట. ప్లస్ అక్కడ పోఖ్రాలో కూడా చూడాల్సినటువంటి టెంపుల్స్, లేక్ ఇవన్నీ ఉన్నాయి. సో అన్నీ కూడా కవర్ చేస్తాం అనమాట. ఎందుకంటే పోఖ్రాలో మనకు మెయిన్గా చూసుకుంటే వింధ్యవాసిని టెంపుల్, తర్వాత వారాహి టెంపుల్, గుప్తేశ్వర మహాదేవ్ టెంపుల్, దేవీస్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఒక ఫుల్ డే సైట్ సీయింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మనం ముక్తినాథ్కి వెళ్తాం. సో పోఖ్రా నుంచి ముక్తినాథ్కి మనం బై రోడ్ ఇస్తున్నాం అనమాట. ఒక 5 to 6 hours జర్నీ ఉంటుంది పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్ళడానికి. సో అక్కడికి రీచ్ అయ్యి ముక్తినాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ మనకి 108 గోముఖాలు ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో స్నానం ఆచరించి అలాగే పుణ్యకుండు, పాపకుండు అని చెప్పనేసి 2 రకాల కుండాలు కూడా ఉంటాయి. సో వాటిలో కూడా స్నానం చేసి అక్కడ ముక్తినాథ్ దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అంతా తిరిగి మనం పోఖ్రాకి బ్యాక్ వచ్చేస్తాం. సో బై రోడ్ వెళ్ళి ముక్తినాథ్ దర్శనం చేసుకొని బ్యాక్ మళ్ళీ మనం పోఖ్రాకి వచ్చేస్తాం అనమాట. ఈ పోఖ్రా సైట్ సీయింగ్ ముక్తినాథ్ అంతా అయిన తర్వాత అక్కడ నుంచి మనం కాఠ్మండుకి వెళ్తాం. సో ఈ కాఠ్మండుకి వెళ్ళే దారిలోనే మనకి మనోకామనా దేవి అని చెప్పనేసి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో ఈ టెంపుల్ విజిట్ కూడా చేసుకొని కాఠ్మండుకి వెళ్తాం. కాఠ్మండు వెళ్ళిన తర్వాత కాఠ్మండులో మనకు మెయిన్గా ఏంటంటే పశుపతినాథ్ టెంపుల్ ఉంటుంది. సో ఈ పశుపతినాథ్ టెంపుల్లో ఏంటంటే మనకి అభిషేకము తర్వాత హోమం అనేది చాలా మెయిన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళిన టూరిస్టులు అందరూ కూడా ఆ పూజ చేయించుకోవాలని చెప్పి విల్లింగ్ ఉంటారనమాట. సో అక్కడ కృత్రిమ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పూజారులతో మాట్లాడి కంప్లీట్ ఒక హాఫ్ డే టైం అక్కడ స్పెండ్ చేసి ఆ పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని పశుపతినాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బ్యాలెన్స్ కాఠ్మండులో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తామన్నమాట. అందులో మనకు గృహేశ్వరి టెంపుల్, జలనారాయణ టెంపుల్, తర్వాత స్వయంభూనాథ్ ఇవన్నీ చూసుకొని ఆ రోజు నైట్ కూడా అక్కడే స్టే ఉంటాం. సో ఈ కాఠ్మండు నుంచి నెక్స్ట్ మనము జనక్పూర్ వెళ్తాం. సో జనక్పూర్ వెళ్ళిన తర్వాత అక్కడ జనక మహారాజు ప్యాలెస్, తర్వాత సీతమ్మ టెంపుల్, ఇంకా అక్కడ మనకి ఈవినింగ్ అవర్స్లో హారతి ఉంటుందన్నమాట, చిన్న గంగా హారతి టైప్లో. సో ఆ హారతి కూడా విజిట్ చేసుకొని ఆ రోజు అక్కడే స్టే ఉంటాం. దాని తర్వాత తిరిగి మళ్ళీ మనం ఇండియాలోకి ఎంటర్ అవుతాం త్రూ వారణాసి. సో జనక్పూర్ నుంచి డైరెక్ట్గా వారణాసి వచ్చి వారణాసిలో ఒక 2 nights స్టే ఉండి అక్కడ వారణాసిలో మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, అలాగే గంగా హారతి అన్నీ చూసుకునేసేసి రిటర్న్ బ్యాక్ మనం వారణాసి నుంచి ఫ్లై అవుతాం అనమాట. సో ఈ టూర్ ఏదైతే ఉందో మనము లక్నోలో స్టార్ట్ అయ్యి రిటర్న్ వారణాసిలో ఎండ్ అవుతుంది. కంప్లీట్గా మనం విత్ ఫ్లైట్స్తో ఈ ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అనమాట.
ఉన్న డెస్టినేషన్ నుంచి లక్నో వరకు ఆన్బోర్డ్ ఫ్లైట్, రిటర్న్ వారణాసి నుంచి మన డెస్టినేషన్కి ఫ్లైట్. సో ఫ్లైట్ టికెట్స్తో పాటు కంప్లీట్ టూర్ అంతా కూడా బై బస్సే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లస్ అన్ని దగ్గరలో ఏసీ అకామిడేషన్ ఉంటుందన్నమాట. సో అన్నీ కలిపి మన దగ్గర ప్యాకేజీ 76,500 ఉందండి. కాఠ్మండు వెళ్తున్నారు, నేపాల్ కూడా టచ్ చేస్తుంది, నేపాల్లోనే ఉంటుంది కాబట్టి. సో మరి అక్కడ ట్రెడిషన్ ఎలా ఉంటుంది, అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది, అంత దూరం వెళ్ళాం కదా, అది కూడా తెలుసుకుందామని అనుకుంటూ ఉంటారు కదా. సో అవి కూడా మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చూడడానికి ఉంటుందా అవి? తప్పకుండా అండి. ఇప్పుడు మనము ముక్తినాథ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే పోఖ్రా వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మంచిగా చూడొచ్చు. ప్లస్ ఎప్పుడైతే మనం మెయిన్ ముక్తినాథ్ వెళ్తామో కంప్లీట్ రిమోట్ ఏరియాలో ఉంటుందన్నమాట, హిల్ మీద టెంపుల్. సో ఆ వెళ్ళే వ్యాలీలో కానివ్వండి, లేకపోతే అక్కడ వాళ్ళ లివింగ్ స్టైల్స్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ బస్సులు రావడము, లేకపోతే రెగ్యులర్గా వెహికల్స్ తిరగడం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో వాళ్ళంతా కూడా ఏంటంటే చాలా రిజర్వ్గా ఉంటారు. ఫుడ్ అంతా కూడా చాలా రిజర్వ్గా చేసుకొని వాళ్ళకి ఏదైనా మెటీరియల్ రావాలంటే కూడా 2 days 3 days పడుతుంది అనమాట ట్రక్స్ వెళ్ళడానికి చేయడానికి. సో అందుకు కాబట్టి వాళ్ళ లివింగ్ కల్చర్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అదంతా కూడా డైరెక్ట్గా మనం విలేజెస్లో వెళ్ళి ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా కూడా అవన్నీ చూడొచ్చు అనమాట. అలాగే పోఖ్రాలో కూడా ఏంటంటే అక్కడ మనకు ఉన్నటువంటి డాన్సింగ్ బార్స్ కానివ్వండి, పబ్లు కానివ్వండి, ఎవరైనా సరే వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే అలాంటివి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్లస్ దానికి తగ్గట్టుగా మనం టైమింగ్ అనేది కూడా ఇస్తాం. మరి ఎవరెవరు వెళ్ళడానికి దీనికి అనుకూలంగా ఉంటుందంటారు? ముక్తినాథ్ యాత్రకు సంబంధించి ఏజ్ గ్రూప్ అంటూ ఏమీ లేదండి, ఎవరైనా సరే ట్రావెల్ చేయొచ్చు. బట్ అక్కడ మనం ముక్తినాథ్కి ఎప్పుడైతే మనం వెళ్తామో హిల్ మీదకి కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలికి సంబంధించి ఏవైతే మెటీరియల్ క్యారీ చేయాలో అవన్నీ కూడా టూర్ మేనేజర్ ఎవరైతే వెళ్తారో ఆయన ఒక 1 week బిఫోరే గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు ఏమేమి తీసుకురావాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత చలికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది ముందుగానే అన్నీ కూడా అప్డేట్ చేస్తారనమాట. ప్లస్ ఈ ముక్తినాథ్ టూర్ ఏదైతే ఉందో కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 12 nights 13 days లాంగ్ టూర్ ఒకటి డిస్కస్ చేసాం. ఇది కాకుండా కస్టమర్కి మనకు అన్ని డేస్ లేదు, ఒక 5 nights 6 daysలో కానీ, లేదంటే 6 nights 7 daysలో కానీ కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం టూర్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. షార్ట్ ట్రిప్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అప్ టు మనకు కాఠ్మండు వరకు కూడా ఫ్లైట్స్ ఉన్నాయి, కనెక్టింగ్ ఢిల్లీతో కానివ్వండి, ముంబైతో కానివ్వండి. సో కాఠ్మండు రీచ్ అయితే అక్కడ నుంచి మనం ఒక 6 daysలో కానీ 7 daysలో కానీ మెయిన్ టెంపుల్స్ ఏవైతే నేపాల్లో ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు అండి. ఓకే జశ్వంత్ గారు, మన ముక్తినాథ్ యాత్రకు సంబంధించి ఎవరైతే ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఆఫర్స్ వస్తున్నాయనంటే ఎందుకు రాకుండా ఉంటారు? సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చాలామంది నేపాల్లో ఉన్న ముక్తినాథ్ యాత్ర చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా. సో మంచి టూర్ ప్యాకేజెస్ మనకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ట్రావెల్ ఎక్స్పోలో మనం ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మనకి మంచి ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మీ ట్రావెల్ ఎక్స్పోలో టికెట్ బుక్ చేసుకుంటే ఇయర్ మొత్తం కూడా మనకు అవకాశం ఉంటుంది. మన టైం ఉన్నప్పుడు మనం వెళ్ళొచ్చు. సో మంచి అవకాశం కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి, మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.